నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రుడు. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? మనకు 7వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఇట్టి చంద్రగ్రహణానికి సంబంధించి తులారాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది. అది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి విషయం అనేటువంటిది మనం పూర్తి వీడియో నెక్స్ట్ షెడ్యూల్లో చేద్దాం. ముందు ఇది సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు. మరి తులారాశి వారు అంటేనే ఎంతో సుకుమారమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఎట్ ద సేమ్ టైం చక్కటి ప్రవర్తన. ఒకరు మనల్ని ఒక మాట అనకూడదు అనేటువంటి విధంగా న్యాయబద్ధమైనటువంటి లక్షణాలతో న్యాయంగా ఉండేటువంటి వారు తులారాశి వారు. ఇక శుభ్రత అధికము అని చెప్పుకోవచ్చును. అధికముగా వినోద విలాసములు ఇష్టపడరు. అంటే వినోదాలు, విలాసాలు, కొంత పార్టీస్ అని అవి పెద్దగా ఇష్టపడరు. అదేవిధంగా అధిక సంచార ప్రియులు, ట్రావెలింగ్. ఇక అదేవిధంగా ధనకాంక్ష మాత్రము అధికము అని చెప్పుకోవచ్చును. పొగడ్తలకు లొంగిపోదురు. పొగిడితే నీకేందాను సూపర్ అంటే కథ ఆ విధంగా ఉంటుంది. నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చును. అలంకార ప్రియులు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చును. వీరికి ఎక్కువగా తులారాశి వారికి ఎక్కువగా అయ్యప్ప భక్తులు ఉంటారు. అయ్యప్ప స్వామి మాలలు వేస్తూ ఎక్కువగా ఉంటారు. తులారాశి వారే ఎక్కువ ఉంటారు. మరి అలాంటి తులారాశి వారికి సంబంధించి ఇట్టి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోందయ్యా అనేటువంటి విషయాన్ని చూసుకుంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నవి ఇట్టి సెప్టెంబర్ నెలలో. ఎటైనా ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఎట్ ద సేమ్ టైం కొంత ఆరోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నవి. జాగ్రత్త సుమ. సమీప బంధు నష్టము ఏర్పడే పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. ధన నాశనము ఏదో రకంగా ఏర్పడబోతూ ఉన్నది తులారాశి వారికి అని చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం తులారాశి వారికి ఎవ్వరికైనా రారి, రూరే, ప్రమోదు, మన ప్రదీపు, ప్రవీణు, ప్రతాపు, ప్రణయ్ ప్రాణాపాయ సూచనలు ఉన్నవి. ఇందులో ప్రాణాపాయ సూచనలు అంటే రాక్షరము కూడా. ఇది 2024 సుమారుగా 3వ నెల 4వ నెల నుంచి తర్జనా భర్జనాగా ఉంది వీళ్ళ పరిస్థితి. 2024లో వీళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వీరిని ఇబ్బంది పెడుతున్నవి. సూసైడ్ అటెంప్ట్స్, సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉన్నవి. చేసిన వారు ఉన్నారు. ఏం లేదు ఊరికే బెదిరిద్దాము అని కూడా తమాషాగా ఏమైనా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో బాధాకరం. అనవసరమైనటువంటి విషయాలు చాలా చాలా జరుగుతూ ఉన్నవి. బీ కేర్ఫుల్. అది బాగా గమనించుకోండి. ఇటు తులారాశి వారు, తులారాశి వారికి ఏమైనా కోరికలు కానీ ఏమైనా కావాలి, ఇది ఏమైనా చేద్దాము అనుకున్నట్టయితే కొంత ఇంట్లో ఉండేటువంటి వారు సహకరించండి వారి మాటలకు. విన్నారా? అదొకటి. అదేవిధంగా ఇంకను ఈ యొక్క తులారాశి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే మనకు ఆశించినటువంటి పని ఏదైతే ఉందో అది జరగకుండా ఉండడము, రోగ వృద్ధి ఉంది, కష్టకాలము అని చెప్పవచ్చును. ఇటు సెప్టెంబర్ నెల కొంత అసౌఖ్యంగా ఉంది. అదేవిధంగా కొంత మనకు గృహములో కొన్ని సమస్యలు ఏర్పడబోతున్నాయి. చూడకూడని మనుషులను చూడడము, చూడకూడని వినకూడని విషయాలు వినడము, లేదా చూడకూడని ఏమైనా దృశ్యాలు చూడడము, అదేవిధంగా కొంత అనూహ్య అవరోధాలు కానీ, అరే ఏంది ఇట్లా ఉన్నది, ఏంది నా పరిస్థితి, అరే జేబులో రూపాయి ఉండలేదు, అకౌంట్లో రూపాయి ఉండటం లేదు, అసలు ఏంది
అసలు నేను ఎందుకు బతకాలి, వీడు గౌరవిస్తలేడు, వాడు గౌరవిస్తలేడు, నేను ఇంత పని చేస్తున్నా, నాకు కనీసం నా పనికి నిజాయితీగా గుర్తింపు లేదు, ఎందుకు పని చేయాలి, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా రాబోతూ ఉన్నవి. అదేవిధంగా డబ్బు సమస్యలు అధికంగా ఉన్నవి. అప్పుల ఊబి అని చెప్పుకోవచ్చు. జాగ్రత్త అని చెప్తున్నాను. కొన్ని వస్తువులు కానీ వాహనాలు కానీ దొంగతనానికి గురవ్వడం కానీ లేదా తాకట్టు పెట్టడం కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఇంకను ఇట్టి తులారాశి వారికి చూసుకున్నట్టయితే మనకు కొంతమేర అనూహ్య నష్టాలు, చిన్న చిన్న ప్రమాదాలు, తగాదాలు, చిన్నవి అయినా తగాదంగా నీచ స్త్రీలతో, నీచ పురుషులతో కొంత ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడాలు, అవి కాస్త ఇబ్బందులకు గురి చేయడాలు, ఇలాంటివి కొన్ని సంభవించే పరిణామాలు ఉన్నవి. ఇట్టి సందర్భాలలో తులారాశి వారు తప్పకుండా కూడా మరొకటి ఇక్కడ మనకు ఉద్యోగ సంబంధిత ఉద్యోగ భ్రష్టత కూడా ఉన్నది. ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, ఉద్యోగ భ్రష్టత. సో ఓవరాల్గా బీ కేర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది. ఇక విశేషంగా కాస్త మంచి ఫలితాలు ఉండాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? ఎవరి జన్మ జాతక రీత్యా ఎవరికి ఏ కోరిక కావాలి, వివాహమా, ఆరోగ్యమా, కోర్టు లావాదేవీల, స్థిరాస్తులలో లాభాల, లేదా వాహనాలకి సంబంధించిందా. కొందరికి నేను ఎప్పుడు కారు కొనుక్కోవాలి అని ఉంటుంది, కొందరికి నా జీవితం ఎంతైనా, నాకు ఎప్పుడు డబ్బు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అని ఉంటుంది, ధనరేఖ ఎప్పుడు నీకు మొదలవుతుంది. అదేవిధంగా చాలా సంతానము, ఉన్నత విద్య, నేను విదేశాలకు వెళ్ళాలి, రయ్యమని ఎగిరిపోవాలి అనేటువంటి ఆలోచనలలో చాలా జనాలు ఉంటారు. సో కనుక నేను అందరికీ చెప్పేది ఒకటే విషయం, మీరు జన్మించినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉందా? ఓపెన్ ఛాలెంజ్, 100% చెప్తున్నా. మీ జీవితంలో గడిచినటువంటి సంఘటనలు, జరుగుతున్నవి, రేపు జరగబోయేవి మీ కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్తాను. మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నేనేదో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీరు చెప్పిందే మళ్ళీ నేను కాస్త మసాలా నూరి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏమిటి, నాకు వస్తుంది సమాధానం, దాన్ని బట్టి నేను చెప్పేస్తా. లేదు నీ జీవితంలో గడిచిన సంఘటనలు అయితే నేను చెప్తా, అది మాత్రం నాకు గ్యారంటీ ఉంది నా పట్ల, అది మాత్రం ఛాలెంజ్. సో దాన్ని బట్టి ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళిపోదాం, అంతే. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీ ఇంట్లో తరచూ కూడా కుళాయిలు రిపేర్ వస్తూ ఉన్నా, ఇంట్లో వాటర్ లీకేజ్ ఉన్నా, ఇంట్లో ఏదైనా కరెంటు సంబంధించినటువంటి సమస్యలు తరచూ వస్తూ ఉన్నా, ఇంట్లో పెంపుడు జంతువులు మరణిస్తూ ఉన్నాయా, ఇట్టి సందర్భాలలో కొంత నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంది, ఆవహించి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ ఈ జాజిరాతి తావిత్తుని ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఎంతో విశేషమైనటువంటి ఒక 5 మూలికలను ఇందులో సేకరించి ప్రకృతి మనకు అందించినటువంటి, మన మహర్షులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మూలిక, కేవలం దాంతోపాటుగా దత్తాత్రేయ స్వామి, కాళీ అమ్మవారి యొక్క మూల మంత్రాలతో చేసినటువంటి ఈ తావిత్తు జపాలు, ఇవి ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. అద్భుతమైనటువంటి ఫలితం. ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.